యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నిరుపాయ బెత్లెహేము ఊరిలో, నిరుపాయ బెత్లెహేము ఊరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నిరుపాయ బెత్లెహేము ఊరిలో, నిరుపాయ బెత్లెహేము ఊరిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇప్పటికే మనము 10 అయిపోయింది, ఆలస్యంగా ఉన్నాం. అయినప్పటికీ త్వరగానే మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ సమయంలో మనం దేవుని వాక్య బైబిల్ గ్రంథం నుండి 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఇండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక. థ్యాంక్ యూ సిస్టర్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 6 నుండి సమయం బట్టి 11 వచనములు. హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో, తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ఉన్నటువంటి సంఘ పెద్దలు సుధాకర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామమున ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేస్తుండగా అందరూ తలలో ఉంచి కండ్లు మూసుకుని ప్రార్థనలు ఏకీపించవలసిందిగా ప్రభు నామమున కోరుతున్నాను. చూసుకుందాం. అందరూ కళ్ళు మూసినట్లయితే. మా ప్రియ ప్రభు, నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రాజు, మా ప్రభుడు, మా రక్షకుడు, మా పోషకుడు నాయన, గడిచిన దినములన్నింటిలో మీరున్నారు, మీ సహాయం దయచేశారు ప్రభు. గత సంవత్సరం అయితే నాయన మేము ఈ సమయంలో ఇక్కడ లేము ప్రభు, నాయన అవకాశం లేదు ప్రభు నాయన. అయినప్పటికీ ఈ సంవత్సరం మరి మా జీవితంలో మరొక సమయాన్ని, మంచి సమయాన్ని, శుభకరమైన దినాన్ని మా జీవితం మీరు ఇచ్చారు. దీన్ని అనుభవించడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై మీకు వందనాలు. మీరు చేస్తున్న మేలుని బట్టి
మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ క్రిస్మస్ దినం నాడు అనేక మంది నాయన నీ సంఘానికి రాగలటకు మీ సహాయం దయచేయండి. అనేక ఇతర వాళ్ళు కూడా నాయన ఇతర అనుజనులు అనేక మంది వస్తున్నారు ప్రభు నాయన, వారిని కూడా స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి నాయన. ఈ పుట్టినరోజు దినం నాడు వాళ్ళ జీవితంలో క్రీస్తు వాళ్ళ హృదయంలో వెలుగులాగన పుట్టులాగన మీ సహాయం దయచేయండి. వారి హృదయంలో మీరు జన్మించి నూతన ఉత్సాహంతో నూతన జీవితం వారికి దయచేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభునైనా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. చేరుతున్న ప్రతి వారిని దీవించండి, ఆస్వాదించండి. రావాల్సిన సమయం తొందరగా రాగలటకు వాళ్ళ ప్రయాణంలో ఉన్న సమస్తమైన ఆటంకులు మీరు తీసేయడానికి విజ్ఞాపన చేస్తున్నాం నాన్న. అలాగే నీ జరగబోయే కార్యక్రమంలో మీరు ఉండండి, మీ సహాయం తెచ్చండి. నీ సేవకుని మీరు మరుగుపరచండి నాన్న. మీ జ్ఞానం దయచేయండి, మీ ఆలోచన దయచండి, మీ హృదయ స్పందన నీ దాసుని ద్వారా నాన్న మాతో మాట మీరు నాన్న షేర్ చేసుకొని మా జీవితాలకు అది ఒక ఉన్నతమైనటువంటి నాన్న మొదటి మెట్టుగా ఉండుటకును, దాన్ని బట్టి మా జీవితంలో నూతన అధ్యాయంలోనికి మేము వెళ్ళి నాయన మా జీవితం క్రమపరుచుకొని రాబో సంవత్సరంలో తిన్న నీకు అనుగుణముగా నీకు అనుకూలముగా నాన్న మీ కొరకు జీవించలాగా మా హృదయాలను మీరు తెరపిల్ల చేసి మమ్మల్ని నాన్న దీవించి ఆస్వాదించి అభిషేకించి మీ నామం కొరకు మా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ గారు ఉన్నట్లయితే వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా ప్రభు నామని కోరుతున్నాను. బోయేజ్ గారు ఉన్నట్లయితే ఉలకన్న పైనామము యేసుని నామము. మా వెనకున్న సిస్టర్స్ రండి ముందుకి రా. కస్తూరి సిస్టర్, సిస్టర్ రాణి సిస్టర్, యేసు నామము నీ నామము ఉలకన్న పైనామము యేసుని నామము. పైన బలపరచదగిన యేసు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. తరములకైన కనపరచదగిన యేసు నామము. తరములకైన కనపరచదగిన యేసు నామము. అన్ని నామముల కన్న పైనామము అందరూ కలిసి దగ్గరగా ఎన్ని తరములకైన కనపరచదగిన యేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసునామము. జయం జయము సాతాను శక్తి లయం లయము యేసునామము. జయం జయము సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామముల కన్న పైనామము యేసుని నామము. తరములకైన కనపరచదగిన యేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. గట్టిగా చెప్పకుండా దేవుని నామాన్ని హల్లెలూయా హల్లెలూయా. మనమున్న స్థలంలో రెండు కన్నులు మూసుకొని మన కొరకు
మనలను రక్షించటం కొరకు మన నిమిత్తమై దిగి వచ్చినటువంటి దేవాది దేవుడిని, మన ప్రభువులకు ప్రభువుడు, మన రక్షకుడైనటువంటి దేవుడిని ఆరాధిద్దాం, ఘనపరచుదాం, మహిమపరచుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Worship you, Lord. యేసయ్యా. తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపుడా, నా కొరకై బలి అయిన దేవా, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు. జీవాధిపతి అయిన తేజోమయుడా, సర్వోన్నతుడా, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు. హల్లెలూయా, ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా, ప్రాణనాథుడా, ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా, ప్రాణనాథుడా, పదివేలలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, పదివేలలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా, నీ నామం అతి మధురం, యేసయ్యా, నీ త్యాగం మహనీయం, యేసయ్యా, అతి మధురం, నీ త్యాగమే త్యాగం మహనీయం. మిత్రుల ప్రేమించి నాపై నిలచే స్నేహితుడా, ప్రాణనాథుడా, ప్రేమించి నాపై నిలచే స్నేహితుడా, ప్రాణనాథుడా,
సర్వశక్తివంతుడా, ఆది సంభూతుడా, అల్ఫా ఒమేగా, మొదటివాడ కడపటివాడైన దేవ, మాకు ప్రభువు అయిన రాజా, నీ ప్రేమ, నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యం అంతటిని బట్టి మీ నామమునకు మహిమపరుస్తున్నాం, నీ నామమును గణపరుస్తున్నాం తండ్రి. నేను మాకు యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించినందుకు, నీ ప్రియ కుమారుని బట్టి మీ నామమును మరొకసారి కొనియాడుతున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. మీ నామమునకే తండ్రి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభుని యేసు నామము హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసినది ప్రభా. We rejoice in Jesus Christ. యేసు క్రీస్తు ప్రభునందు మేము ఆనందిస్తున్నాం తండ్రి, సంతోషిస్తున్నాం ప్రభు. ఇది ప్రత్యేకమైన దినం నాడు, ఈ క్రిస్మస్ ఆరాధనలో నాయనా నీ నామమే కొనియాడుతూ, నీ నామమే పూజిస్తూ ముందున్న సమయం అంతటిని మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని ఈ దినము నీ కృప, నీ కనికరమును వేడుకుంటూ కూడిన సంఘమును మీ స్వాధీనంలో ఉంచుకోమని, నన్ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని నీ వర్తమానమునకు సంఘమునకు తెలియచేందుకు తగిన కృప నాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు చెల్లిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ ఆరాధనకి కూడిన జేఎస్ఎం సంఘం అంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, మరి నేరుగా దేవుని వాక్యాన్ని విందాం. మనకున్న 20 నిమిషాల సమయమే మరలా దేవుని వాక్యానికి ఉన్నది. ఆ 20 నిమిషాల సమయాన్ని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు నామమున కోరుతున్నాను. అయితే ప్రియ దేవుని సంగమా, మనందరికీ అన్నీ కూడా బాగుగా తెలుసు. అయితే అన్నీ గుర్తుంచుకుంటాం. మన ఫోన్ నెంబర్, అలాగే మన మమ్మీ డాడీ ఫోన్ నెంబర్, అలాగే విఐపీస్ నెంబర్స్ అన్నీ గుర్తుంటాయి. మనకు అన్నీ గుర్తుంటాయి, కానీ మనం గుర్తుంచుకోకూడదు అనుకుంటుంది ఒకటే, ఏమిటంటే ఒక క్రిస్మస్ అయిపోయిన తర్వాత మరొక క్రిస్మస్ వచ్చేస్తుంది, కానీ లాస్ట్ క్రిస్మస్ ఒక మెసేజ్ మాత్రం మనకు గుర్తుండదు. గత సంవత్సరం క్రిస్మస్ రోజున దేవుడు మనతో మాట్లాడిన, లేకపోతే దేవుడు మనకి జ్ఞాపకం చేసినటువంటి విషయం ఏమిటి అంటే, మరలా తిరిగి ఈ రోజుల్లో చాలా ఈజీ, మీకు తెలుసో తెలీదు, ఒకసారి యూట్యూబ్కి వెళ్ళిపోతే ఆ డేట్ కొడితే మళ్ళీ మెసేజ్ అంతా వినొచ్చు. అందుకే మనం జ్ఞాపకం ఉంచుకోవాలని అవసరం లేదు అనుకుంటాం. అయితే ఇప్పుడు దేవుని సంగమా, పాతవి గతించాను, సమస్తము క్రొత్తవాయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాతవి అయిపోయింది, మనం ఎలాగో క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాము. కాబట్టి ఈ పండగ దినం రోజున మనందరం కూడా క్రొత్త బట్టలు వేసుకున్నాం. పండగ చేసుకుంటున్నాము చేసుకోవట్లేదు అనే దానికి సూచన ఒకటే, ఏంటంటే మనం వేసుకుంటున్నాం కొత్త బట్టలు బట్టి, అదో మనం పాత బట్టలు వేసుకున్నాం అనుకోండి పండగ చేసుకోవటం లేనట్లు, కొత్త బట్టలు వేసుకుంటే పండగ చేసుకుంటున్నట్లు గుర్తు. సున్నాలు వేసిన వేయకపోయినా, ఇల్లు పరచకపోయినా, స్వీట్స్ ఉన్నా లేకపోయినా, డ్రెస్ ఉంటే ఇట్ మేక్స్ ఆల్ థింగ్స్ న్యూ. ఇంక మన అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. కొత్త సాక్సులు, కొత్త షూస్, కొత్త షర్ట్, కొత్త అన్నీ కూడా. ప్రియ దేవుని సంగమా, అయితే మనం వేసుకున్నటువంటి వస్త్రములు, మనం వేసుకున్నటువంటి ఆభరణములు, మనం వేసుకున్నటువంటి క్రొత్తవి, ఆ నూతనమైనటువంటి వస్త్రాలు, థింగ్స్ దట్ వీ క్యాన్ సీ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుండి చూసేటువంటివి, మనం కనుగొనేవాళ్ళని. వీళ్ళు కొత్త బట్టలు వేసుకున్నారు, వీళ్ళు కొత్త బట్టలు వేసుకోలేదని తెలిసిపోదు. చాలా మందికి చాలా క్రిస్మస్ ఆరాధనకు రాకపోవడం కారణం ఏంటంటే కొత్త బట్టలు లేవనే రావడం మానేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దేవుని సంగమా, ఇవేమి కూడా మన జీవితాల్ని నూతన పరచవు, ఇవేమి కూడా మన జీవితాల్ని నూతన పరచమనే సంగతి మనకు తెలుసు. ఈ బట్టలు కానీ, అవుట్వర్డ్ అపియరెన్స్ కానీ, మనం ఈరోజు కనబడడానికి పడినటువంటి ప్రయాసంతో కూడా, ఈ ప్రయాసంతో కూడా, నేను కూడా ఈ మధ్యకాలంలో చాలా ప్రయాసపడుతున్నాను బయటి కొరకు. ఈ బ్లేజర్ అని, ఆ బ్లేజర్ అని, ఆ టై అని, ఈ షర్ట్ అని, అందరం కూడా ఎవ్రీబడి ఆర్ వరీయింగ్ అబౌట్ అవుట్ సైడ్ లుక్, అవుట్వర్డ్ అపియరెన్స్, బాహ్యాన్ని. ప్రియ దేవుని సంగమా, ఈ బయటది ఏది కూడా మన అంతరంగమును, మన హృదయాన్ని నూతన పరచదు.
దేవుని సంగమం కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని వాక్యమే మనల్ని నూతన పరుస్తుందని మనకు బాగా తెలుసు. ఓన్లీ గాడ్ కెన్ మేక్ థింగ్స్ న్యూ, ఆల్ థింగ్స్ న్యూ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. లోపల నుండి బయటికి, లేదా బయట ఉన్న ప్రతి పరిస్థితిని మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన ప్రతి పరిస్థితిని నూతన పరిచేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. We don't have new God today, but we have God already who can make our things again new. మరలా నూతన పరిచేటువంటి నూతన దేవుడు మనకు లేడు, కానీ నూతన మన జీవితాలని, మన బ్రతుకులను నూతన పరిచయగలిగినటువంటి దేవుణ్ణి మనం ఇప్పటికే కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమం, దేవుని వాక్యము మనల్ని నూతన పరుస్తుంది. త్వరగా హెబ్రీలు రాసినటువంటి పత్రిక, ఒకవేళ ఈ పండగ రోజు మీ డ్రెస్కి మ్యాచ్ అవ్వకపోయినా బైబిల్ ఒకవేళ తెచ్చినట్లయితే హెబ్రీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం 5 నుండి చూసుకోవాలి. మీరు 5 నుండి తర్వాత చదువుకోండి. ఈ రోజుకి ఈ కొద్ది సమయంలో మనం వాక్యం వినడానికి నేను 9 నుండి చదువుతున్నాను, జాగ్రత్త వినండి. మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీలు చూసుకొని 5 నుండి మీరు చదువుకోండి. ప్రియ దేవుని సంగమ గమనించండి. 9వ మాట నేను చదువుతున్నాను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తకు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. ప్రియదేవుని సంగమా, ఈ వర్తమానము, ఈ వాక్య భాగము దేవుడు తన సంఘమైన మన కొరకు, దేవుడు ఈ రోజు కొరకు ఇచ్చిన వర్తమానంగా, లేఖన భాగముగా మనం చూసుకునవచ్చును. అయితే ఇప్పుడు దేవుని సంగమా, ఈ వర్తమానం నుండి దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడవలసి ఉన్నది. మనందరికీ తెలిసిన విషయాలే మరలా తిరిగి దేవుడు తన సంఘానికి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు దేవుని సంగమా, ఈరోజు మనకున్న సమయం బట్టి కొన్ని విషయాలు అలాగా పై మాటలు మాత్రమే మనం చూసుకుని వెళ్దాం. ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే కొంచెం లోపలికి వెళ్దాం. అయితే ఇప్పుడు దేవుని సంగమా, మొదటి విషయం ఏమిటంటే జీసస్ ఈజ్ ఫర్ యూ. యేసు నీ కొరకు, నా కొరకు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టి ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు జన్మించినాడు? యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు, ఆయన భూమి మీదకి ఎందుకు దిగి వచ్చినాడు అంటే ఈ మానవాళ్ళందరి రక్షణ కొరకు, ఈ మానవాళ్ళని రక్షణ కొరకు ఆయన రక్షకుడిగా. మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా ఆయన మానవాళ్ళందరినీ రక్షించడానికి వచ్చినాడు. ఈరోజు ఇప్పుడు దేవుని సంగమా, మన మానవాళ్ళందరి గురించి పక్కన పెడదాం. మానవాళ్ళందరి గురించి పక్కన పెట్టి మన గురించి మనం ఆలోచించుకుందాం. నీ గురించి నీవు, నా గురించి నేను ఆలోచించుకుందాం. వై జీసస్ టుడే? వై వీ షుడ్ సెలబ్రేట్ జీసస్? వై వీ షుడ్ సెలబ్రేట్ క్రిస్మస్? ఈ క్రిస్మస్ అనేటువంటి యేసుని ఆరాధన, క్రైస్మస్ అనగా క్రీస్తుని ఆరాధన ఎందుకు చేయవలసి ఉన్నది అంటే ఆయన నీ కొరకు పుట్టి ఉన్నాడు, నా కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆ పరలోకము నుండి ఆయన దిగి వచ్చినాడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ ఈజ్ ఫర్ యూ అండ్ జీసస్ ఈజ్ ఫర్ మీ. నా కొరకు, నన్ను రక్షించడం కొరకు, నన్ను విమోచించడం కొరకు, నన్ను ఆయన పరలోక రాజ్యము నిత్యత్వములను ప్రవేశింపజేయడానికి, ఆయన ఉండు స్థలములను ఆయన చేర్చడానికి ఆయన నా కొరకు దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి మన ఒంటరితనం తెలుసు, మన కష్టము తెలుసు, మన బాధ తెలుసు, మన ఇబ్బంది తెలుసు. ఈ అధ్యాయంలో చదువుకుని కొన్ని పైకి చదువుతున్నట్లయితే మనకి నేను చెప్తున్న మాటలన్నీ కూడా అర్థమవుతాయి ప్రియ దేవుని సంగమం. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే హీ నోస్ ఆల్ యువర్ పెయిన్స్, హీ నోస్ ఆల్ యువర్ ట్రబుల్స్, హీ నోస్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నడుస్తున్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు ప్రియ దేవుని సంగమం. ఏమి నడుస్తుంది అంటే మనం వెంటనే తెలుసు, ఫాగ్ అంటాం. టీవీలో యాడ్ని చూడగానే ఏమి నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుందా? ఫాగు ఏమి నడుస్తుందంటే ట్రెండ్ ఏమిటి? ప్రస్తుతానికి ట్రెండ్ ఏమిటి అంటే వి టాక్ సంథింగ్ ఎల్స్.
ప్రస్తుతం ట్రెండ్ గురించి ఇంకేదో మాట్లాడతాం, ప్రస్తుతం ట్రెండ్ గురించి ఇంకేదో చెప్తాం. కానీ ఇప్పుడు దేవుని సంగమా, ఈ దినమును గమనించవలసిన విషయం ఏంటంటే యేసు నీ కొరకు ఉన్నాడు. జీసస్ ఈజ్ దేర్ ఫర్ యూ. ఆయన నీ కొరకు ఉన్నాడు. ఆయన నీ కొరకే పుట్టి ఉన్నాడు. ఆయన నీ కొరకే ఆ పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన నీ కొరకే ఆయన భూమి మీదకి దించి భూమి మీద దిగి వచ్చి ఆయన సిలువ మరణము పొందినందుగా సిలువ మీద వేలాడి దిగబడ్డాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు? ఈ పుట్టిక సందర్భంగా హ్యాపీ బర్త్డే జీసస్ అని పెడుతున్నారు చాలా మంది. హ్యాపీ బర్త్డే జీసస్ అని చెప్పి హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టేసి స్టేటస్లో ఇంకేవో పెట్టి హడావుడి చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా రకరకాల భయంకరమైన హడావుడి చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏమనుకుంటున్నారో నాకు అర్థం అవట్లే. సినిమా పాటల గురించి ఆయన మీద ఒక పాట పాడడం, ఈ సినిమా పాటలు తీసుకొచ్చి ఆయన మీద ఒక రాగం పెట్టడం, ఈ లోకమంతా ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారో, ఏ అల్లరి చేస్తున్నారో, ఎటు విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మనకు అనవసరం. కానీ ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంగా వాట్ డూ యూ థింక్ అబౌట్ జీసస్? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల కింద ఆయన భూమి మీద దిగి వచ్చినాడు? ఎందుకు ఆయన పుట్టి ఉన్నాడంటే ఆయన నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నీ కొరకు దిగి వచ్చినాడు. ఆయన మనుష్య రూపంలోకి ఎందుకు దిగి వచ్చినాడు? దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభులు, వేలాది దూతల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉంటున్నటువంటి దేవుడు. అది మనం చదువుకున్నటువంటి ఆయన మహిమా ప్రభావములతో, ఆయన ఎక్కడ చూస్తున్నామంట? మహిమా ప్రభావములతో ఆ దేవాది దేవుడు వసించు స్థలములో వసిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎందుకు దిగి వచ్చాడు అంటే ప్రియ దేవుని సంగమా, నీ కొరకే. ఇట్స్ ఫర్ యూ. నీ కొరకు, నా కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు మరొకసారి ఈ దినాన్ని నీకు జ్ఞాపకం చేయమన్నటువంటి మాట ఏమిటంటే, తెలియని వారికి తెలియజేయమన్నమాట వర్తమానం ఏమిటంటే, తెలియని వారికి యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవులకు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారికే దేవుడు. ఓన్లీ క్రిస్టియన్ షుడ్ వర్షిప్ జీసస్. ఓ క్రైస్తవులు మాత్రమే ఆరాధించాలి అని యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియని వారికి అదే వర్తమానం. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ ఈజ్ లార్డ్ ఫర్ ఆల్, ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనుష్యుడికి యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చినాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. తెలిసిన మనకు సంగమునకు దేవుడు ఏం మాట్లాడుతుండే? ఐఆమ్ దేర్ విత్ యూ. నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పాను కదా, నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉంటాను. ఇదిగో ముదిము వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనే. గత సంవత్సరం అంతా నీతో పాటు ఉన్నవాడు నేనే. రాబోతున్న సంవత్సరం అంతా కూడా ఉన్నవాడు నేనే. నీ కుటుంబాన్ని ఏర్పరచుకుంది నేనే. నీ కుటుంబాన్ని పిలుచుకుంది నేనే. నీ కుటుంబంలో ప్రతి సమస్య నాకు తెలుసు. నీ కుటుంబంతో, నీ జీవితంలో, నీ బ్రతుకులో నేను ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. He is the same unchanging God. ఆయన నిన్న నేడు ఏకరీతిగునేటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చాడు, ఆయన నీతో ఉన్నానన్నాడు. నీ కొరకు నిన్ను విమోచించడం కొరకు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నువ్వు కలిగి ఉన్నావు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, డోంట్ వరీ, వీ హ్యావ్ జీసస్. నాట్ టుడే, ఈ రోజు మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ళ నుండి, ఈ భూమి పుట్టక మునిపే, ఈ భూమికి పునాదులు వేయక మునిపే ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. జీసస్ ఈస్ నాట్ న్యూ గాడ్. ఆయన మనుషుల చేత ఒక కొత్త దేవుడిగా యేసుక్రీస్తు ప్రభుని ఎవరో చిత్రించి ఏర్పరిచినటువంటి దేవుడు కాదు. హీ ఈస్ నాట్ డిజైన్ బట్ బై మ్యాన్ టు వర్షిప్ హిమ్. ఆయన ఆరాధించడానికి మనుషులతో తయారు చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు కాదు, మనుషులను నిర్మించినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్దాం హల్లెలూయా. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డిజైన్డ్ బై జీసస్ క్రైస్ట్. సత్యము వాస్తవం ఏంటంటే ఈ భూమిని డిజైన్ చేయక మునిపే ఆయన ఉన్నాడు. ప్రతి ఆయన హస్తములు ఈ భూమిని నిర్మించారు. కొంతమంది అనుకుంటారు ఈ యేసుక్రీస్తు ప్రభు అప్పుడు వచ్చాడు కాబట్టి అప్పుడు నుండే ఆయన అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఆయన ఈ భూమిని నిర్మించక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆయన ఆల్ఫా ఒమేగా. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఈ దినమును దేవుడు నీతో మాట్లాడుతుంది. దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఈ వర్తమానం వినడంలో మొదటి మాట దేవుడు మాట్లాడుతుంది, ఐఎమ్ దేర్ ఫర్ యూ,
ఐ కేమ్ ఫర్ యూ అండ్ ఐ డైడ్ ఫర్ యూ. ఆయన నీ కొరకు వచ్చినాడు, ఆయన నీ కొరకు మరణించినాడు, ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, లెట్స్ నాట్ రిజాయిస్ ఇన్ హిస్ బర్త్, బట్ లెట్స్ రిజాయిస్ ఇన్ హిస్ రిజరెక్షన్. కేవలము ఆయన పుట్టుకలో మాత్రమే సంతోషించి ఈ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని కేకలేసి దాంతోనే ముగించుకోవద్దు, కానీ ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి, ఆ పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుని బట్టి మనం ఆనందిద్దాం, సంతోషిద్దాం. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఐడల్ ఎందుకు పెట్టుకోము? క్రాస్ ఎందుకు పెట్టుకోము? వై వీ డోంట్ వర్షిప్ ఎనీ ఐడల్? వై వీ డోంట్ వర్షిప్ ఎనీ క్రాస్? బికాస్ హీ ఈస్ నాట్ డెడ్ గాడ్. ఆయన మరణించి మరణంతో ముగించబడినటువంటి దేవుడు కాదు, మరణాన్ని జయించి ఆయన సజీవుడైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తాం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా, మన ఇండియన్ కల్చర్ ప్రకారము, మన భారతదేశంలో ఆంధ్ర కల్చర్ ప్రకారము ఎవరి ఫోటోకి దండ వేస్తారు? చనిపోయిన వాళ్ళకి దండలు వేస్తారు. ఈ సంవత్సరం చాలా మందికి దండలు వేస్తారు. ఊహించకుండానే దండలు పడిపోయి చాలా మందికి ఊహించకుండానే. కానీ యేసుక్రీస్తు ప్రభుకి దండ వేయం. దేవుని స్తోత్రం కలిగి యేసుక్రీస్తు ప్రభుకి దండం పెడతాం. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. వి ఆర్ హియర్ టు వర్షిప్ హిమ్. ఆయన ఆరాధించడానికి, ఆయన నామమును గణపరచడానికి, ఆయన మహింపరచడానికి దేవుడు మనకి దినం ఇచ్చినాడు. దేవుని నామానికి మహిమ కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన మనకు సజీవుడైనటువంటి దేవుడు, ఆయన జీవించినటువంటి దేవుడు, ఆయన నీతో పాటు నాతో పాటు వసిస్తున్నటువంటి దేవుడు, మనతో పాటు నివసిస్తున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమం, రెండో విషయానికి వస్తాం. రెండో విషయానికి వచ్చినప్పుడు మత్తయి సువార్తలో ఒక మాటను మీకు చూపించడానికి ఇష్టపడతాను. మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ మాట. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, 8వ మాట. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేముకు పంపాను. 11వ మాట. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, అందరూ కూడా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ ఒక రాజు మాత్రము, ఆయనతో పాటు ఉన్న అందరూ కూడా కలవరపడ్డారు. కలవరపడిన తర్వాత ఎందుకు కలవరపడ్డారు, ఎందు నిమిత్తం కలవరపడుతున్నారు, ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయన ఏమంటున్నాడంటే నేను కూడా వచ్చి ఆయన ఆరాధించలాగా. లోపల ఇంటెన్షన్ ఏంటంటే, లోపల చాలా బాధ ఉంది, లోపల చాలా క్రూరత్వం ఉంది, లోపలంతా కూడా క్రూయల్ ఇంటెన్షన్స్. బయట ఏమిటంటే నేను వచ్చి ఆయన ఆరాధించినట్లు అంటున్నాడు. నేను వచ్చి ఆయన గణపరుచుతాను, నేను వచ్చి ఆయన పూజిస్తాను అన్నాడు. ఈ జ్ఞానులతో మాట్లాడుతున్నారు. ఈ జ్ఞానులు అడ్రస్ కొనుక్కు రాజుగారి దగ్గరికి వచ్చారు. వెంటనే వీరు మాత్రం వచ్చి ఈ జ్ఞానులు ఏం చేశారంటే, వారి ఆ నక్షత్రమును చూచగానే ఈ నక్షత్రం ఆయన తీసుకొని వెళ్తుంది. మీరు స్టార్ ఎందుకు పెడతాం అంటే, ఏమో తెలియదు, స్టార్ పెట్టాలని పెడతాం. ఒక నక్షత్రాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆ నక్షత్రము ఈ జ్ఞానులకు దారి చూపించింది. ఆ నక్షత్రం వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఉండేటువంటి స్థలమును చూపించింది. ఎక్కడ జన్మించింది, ఎక్కడ మరియ ఉందో, ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు చూపించారు. వెంటనే వారి ఆ నక్షత్రమును చూడగానే అత్యానంద భరితులైపోయారు. దే వర్ రిజాయిసింగ్ వెన్ దే హ్యావ్ సీన్ ద స్టార్. ఆ నక్షత్రము చూడగానే ఆనందము కలిగింది, సంతోషము కలిగింది, చాలా ఆనందభరితులైపోయారు. అడ్రస్ దొరికినంత ఆనందం. ఆ నక్షత్రం నేరుగా తీసుకొచ్చి నిలిచిపోయింది. వెంటనే వారు వచ్చి ఇంటిలోనికి వచ్చి వారు ఏం చేశారంటే, వారు సాగిలు పడి ఆయనను పూజించి వారి పెట్టెలను తెరిచి తమ పెట్టెలు విప్పి బంగారమును ఆయన సాంబ్రాణి బోళమును కానుకలుగా సమర్పించిరి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, గమనించవలసిన విషయం ఏంటంటే, వారు ఈ నక్షత్రాన్ని చూడగానే వారి హృదయంలో చాలా సంతోషం అనిపించింది.
వెంటనే వారు వచ్చి యేసు క్రీస్తు ప్రభుని కనుగొని ఆయనను పూజించారు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈ రాజు అంటున్నాడు, నేను కూడా వచ్చి పూజిస్తాను అంటున్నాడు, కానీ ఈయన పూజించలేదు. ఆయన పూజించడానికి దేవుడు అనుమతించలేదు. గాడ్ హ్యాస్ నాట్ అలౌడ్ హిమ్ టు వర్షిప్ జీసస్. యేసును కనుగొనడానికి, యేసును ఆరాధించడానికి, యేసు నామమును కనపరచడానికి దేవుడు అనుమతి. తర్వాత కింద చదివితే మీకు అర్థం, దేవుడు వారిని మరొక మార్గం నుండి పంపించేశారు. వీరు రాజుగారికి వెళ్ళి అడ్రస్ చెప్పలే. రాజుగారు కనిపెడతారు, వస్తారు, అడ్రస్ చెప్తారు, నేను వెళ్తాను. రాజుగారికి అనుమతించలేదు. దేవుని బిడ్డలారా, జ్ఞానులు వారు కనుగొన్నారు, వారు వచ్చి దేవుని పూజించారు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఎవరికి అనుమతిస్తాడు, దేవుడు ఎవరిని నడిపిస్తాడు, దేవుడు ఎవరిని ఆ పూజించడానికి దేవుడు ఆ కృపనిస్తారో వారు మాత్రమే యేసు క్రీస్తు ప్రభుని పూజించగలుగుతారు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. లోపల హృదయంలో ఆలోచనలు వేరేగా ఉన్నాయి. దేవుని పూజిస్తానంటున్నాడు, దేవుని గణపరుస్తానంటున్నాడు. దేవుడు వానిని పూజించనేలే. ఈ రాజులు, ఈ జ్ఞానులు దూరదేశం నుండి ప్రయాణం చేస్తూ దే వర్ సర్చింగ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభుని కొరకు వచ్చి ఆ నక్షత్రాన్ని చూడగానే దే వర్ రిజాయిసింగ్. అండ్ ఆఫ్టర్ రీచింగ్ జీసస్ దే వర్ వర్షిపింగ్ జీసస్ క్రైస్ట్. వారు బంగారం అంతటిని తీసుకొచ్చి యేసు దగ్గర పెట్టారు. వారు పెట్టెలు తీసుకొచ్చి ఆ గిఫ్ట్స్ తీసుకొచ్చి యేసు క్రీస్తు ప్రభు దగ్గర పెట్టారు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, రెండో విషయంలో గిఫ్ట్ అండ్ ఆఫరింగ్. ప్రియ దేవుని సంగమా, ఏం చేయాలి? గిఫ్ట్ అనేది దేవునికి ఒక బర్త్డే అవుతే ఒక గిఫ్ట్ పట్టుకోకుండా వెళ్ళాం. మన దగ్గర గిఫ్ట్ లేదు కదా, గిఫ్ట్ లేకుండా వెళ్తాం. అందరం కూడా గిఫ్ట్స్ పట్టుకుని వస్తారు కదా. వారు బర్త్డేకి పిలిచారు, వారు దీనికి పిలిచారు, గిఫ్ట్ పట్టుకుని వెళ్ళాలి, వెళ్ళి ఇవ్వాలి. గిఫ్ట్ ఇవ్వకపోతే బాగోదు. అందరు గిఫ్ట్స్ చేస్తారు, మనం తేకపోతే బాగోదేంటి, వెళ్ళకపోతే ఇవ్వకపోతే ఎన్నో ఉంటాయి కదా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, వైల్ వీఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని మనము పండుగగా ఆచరించుకోవడానికి వచ్చిన దేవుని సంగమా, ఏమి తీసుకొచ్చారు? గిఫ్ట్. ఏ గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు? ఎట్లాంటి గిఫ్ట్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? వాట్ ఈస్ దట్ వెరీ పర్టికులర్ గిఫ్ట్? వాట్ ఈస్ దట్ వెరీ స్పెషల్ గిఫ్ట్ ఆన్ దిస్ డే? ఈ రోజున ఆ ప్రత్యేకమైన బహుమానం ఏది? ఆ ప్రత్యేకమైన గిఫ్ట్ ఎక్కడ తీసుకొచ్చావు? ఏం తీసుకుని వచ్చి ఇచ్చావు? అసలు దేవునికి నీ గిఫ్ట్ ఇవ్వగలవా? దేవుని నుండి ఎప్పుడు గిఫ్ట్స్ తీసుకోవడమే. దేవుని వి ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి కొనుక్కుంటాం, దేవుని నుండి కావాలనుకుంటాం. దేవా అదివు ఇదివు అది అంటాం. ఒకవేళ దేవుడు ఒకరు అడిగితే ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాం. ఎంత పెద్ద లిస్టు? 2-3 సంవత్సరాలకు సరిపోయే లిస్ట్ ఇస్తాం. కొన్నిసార్లు దేవుడు సన్నిధిలోకి ఎట్లా వెళ్తామంటే, ఒక సూపర్ బజార్కి వెళ్ళితే ఆ లిస్ట్ అంతా పెట్టుకుని వెళ్ళినట్టు, దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు ఇది కావాలి. కానీ ఎప్పుడైనా ఆలోచించేవా, దేవునికి నేనేమి ఇవ్వగలను, దేవునికి నేనేమి అర్పించగలను? ఒక ఆయన చాలా తెలివైన అడుక్కున్న బెగ్గర్ ఏం చేశాడంటే, ఆయన డబ్బంతా తీసుకొచ్చి ఆకాశంలోకి ఇసిరి, దేవా నీకు కావాల్సినంత నువ్వు ఉంచేసుకుని మిగతాది మాత్రం కింద పెట్టి, ఆ కింద పట్టిన మాత్రం నేను తీసుకుంటా అన్నాడట. ఏమన్నాడు? ఆయన బోల్డ్ అంత డబ్బులు వచ్చి అడుక్కోగా దేవుడికి వచ్చి అంటున్నాడట, ఆకాశంలోకి ఇసిరి ఆ డబ్బులన్నీ, కాయిన్స్ అన్ని కూడా నీకు ఎంత కావాలో అంత తీసేసుకో దేవుడా, మిగిలిన కొన్ని మాత్రం కింద పడి అవి మాత్రం నేను తీసుకుంటా అన్నాడు. ఎంత జ్ఞానం కదా, ఎంత ఆలోచన కదా. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎంత జ్ఞానము, ఎంత ఆలోచన, ఎంత తెలివి. వి యూజ్ ఆల్ అవర్ విజ్డమ్, ఆల్ అవర్ టాలెంట్స్ when it comes to godly things. దైవ సంబంధమైన విషయాలు, దేవుని విషయాలు వచ్చేసరికి ఎంత జ్ఞానమో, ఎంత ఆలోచనో. ఉదయకాల సమయన ప్రియ దేవుని సంగమా, వారు తీర్చి వారు యేసుక్రీస్తు ప్రభుని చూడగానే they were rejoicing అని ఆ మార్గం తెలియగానే, ఆ మార్గం ఆ నక్షత్రం కనుగొనగానే, మరియాను చూడగానే, ఆ పక్కన యేసుక్రీస్తు ప్రభుని చూడగానే they were started worshiping. వారు దేవుణ్ణి ఆరాధించారు. ఆరాధించిన తర్వాత అప్పుడు వారు పెట్టెలు తెరిచి ఆ యేసు పాదాల దగ్గర పెట్టారు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగతి, ద బెస్ట్ గిఫ్ట్, ద బెస్ట్ ఆఫరింగ్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ సీజన్. ఈ కాలంలో, ఈ దినాల్లో దేవుడు ఏమి అడుగుతున్నాడు, ఏమి కావాలంటే ప్రియ దేవుని సంగమా, అబ్రాహామును దేవుడు అడిగాడు, ఇస్సాకుని తీసుకొచ్చి, నువ్వు ప్రేమించుచున్నావు కదా, నువ్వు ప్రేమించు, నీకు ఏకైక కుమారుడైన ఇస్సాకుని తీసుకొచ్చి అన్నాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమం, దేవుడు ఇస్సాకు అనగానే మన బిడ్డలను అడుగుతున్నాడా అనుకునవద్దు. దేవునికి నువ్వు కావాలి, నేను కావాలి. గాడ్ వాంట్స్ యూ, నాట్ సంథింగ్ ఎల్స్. దేవునికి నీవు నేను కావాలి.
దేవునికి నేను కావాలి, దేవునికి నీవు కావాలి. ప్రియ దేవునికి నేను ఇచ్చేసుకున్నానండి, ఆయన నా రక్తంతో కొనేసుకున్నాడు. మా ఇంటి దగ్గర ఒక ఆయన కొన్ని ఎప్పుడు సువార్త చెప్తున్న వాళ్ళమి. ఆ సువార్త చెప్తుంటే ఆయన అనేవాడు, బాబు యేసు ప్రభు గురించి నువ్వు పుట్టక ముందు నుండి నాకు తెలుసు బాబు, నువ్వు నాకు సువార్త చెప్తావేటి, నువ్వు చెప్పద్దు. యేసుక్రీస్తు ప్రభు నా గుండెల్లో చిక్కుకుపోయాడు, లోపల చిక్కుకుపోయాడు బాబు. ఒకసారి చెప్తుంటే ఎప్పుడు ఇదే చెప్తున్నాను, చిక్కుకుపోయాడు కదా యేసయ్య, ఆ చిక్కుల నుండి బయటకు తీయన యేసు ప్రభు బయటికి రావాలి. ఇఫ్ యు హ్యావ్ జీసస్ వి విల్ షో జీసస్. మనం యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నవారం అయితే యేసుక్రీస్తు ప్రభుని చూపించగలుగుతాం, యేసుక్రీస్తు ప్రభు కనపరచబడతాడు. దిస్ వరల్డ్ ఈస్ వెయిటింగ్ టు సీ జీసస్ ఇన్ దిస్ సీజన్. ఈ కాలంలో, ఈ దినముల్లో ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడుతున్నప్పుడు దే వాంట్ టు సీ జీసస్. అసలు యేసుక్రీస్తు ప్రభువుని చూపించగలిగేటువంటి క్రైస్తవ్యం కావాలి, క్రైస్తవులు కావాలి, విశ్వాసులు కావాలి, సంఘం కావాలి. ప్రియదేవుని బిడ్డ, చాలు ఇప్పుడు వరకు స్టార్స్ చూపించాం, ఇప్పుడు వరకు ట్రీస్ చూపించాం, ఇప్పుడు వరకు లైటింగ్స్ చూపించాం, ఇప్పుడు వరకు క్రాస్ చూపించాం, ఇప్పుడు వరకు పెద్ద పెద్ద ఏవేవో చూపించాం. ఇంకా ఆపు చేద్దాం, యేసు క్రీస్తు ప్రభుని, మనలో ఉన్నటువంటి యేసు క్రీస్తుని బయటకు కనపరచుదాం. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమ బయటికి భక్తి గల వారి వల్లే కనబడటం ఆపు చేద్దాం. బయటికి మాత్రమే భక్తి, బయటికి మాత్రమే ఓ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు దేవుని సంగమ ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక పిలిపిస్తున్నాడు. ఐ వాంట్ టు షో జీసస్ టు దిస్ వరల్డ్ వన్స్ అగైన్. పరలోకమున ఉన్నటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభుని నీ ద్వారా కనపరచాలనుకుంటున్నాడు. దేవునికి మనల్ని మనం అర్పించుకోగలిగితే, మనల్ని మనం బహుమానంగా ఇవ్వగలిగితే, దేవుని నీ దగ్గర బంగారము లేకపోవచ్చు, దేవునికి ఇవ్వడానికి బంగారం లేకపోవచ్చు, సాంబ్రాణి లేకపోవచ్చు, వెండి లేకపోవచ్చు, ఇంకేమి లేకపోవచ్చు. దేవుడు నీ బంగారం గురించి నేను చూడట్లేదు, నీ ధనం గురించి దేవుడు నిన్ను చూడలేదు. గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యువర్ మనీ, గోల్డ్ ఆర్ సంథింగ్ ఎల్స్. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ బికాస్ హీ హ్యాస్ హిస్ ఇమేజ్ ఆన్ యూ. ఆయన ముద్ర, ఆయన యొక్క ప్రతిబింబము, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క దేవుని యొక్క అర్పణ అంతా కూడా నీ మీద ఉంది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు మనల్ని మనల్నే ఆశిస్తున్నాడు. దేవునికి మనం కావాలి, సంఘం కావాలి, నువ్వు కావాలి ప్రియ దేవుని బిడ్డ. నీ కొరకు పుట్టినటువంటి దేవుడు, నీ కొరకు మరణించినటువంటి దేవుడు, నీ కొరకు తిరిగి లేచినటువంటి దేవుడు, నీ కొరకు ఆ సమస్తమును విడిచిపెట్టి వచ్చినటువంటి దేవుడు. ఏం కావాలి, ఏం చేయగలము? వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ ఆఫర్ టుడే? ఏమి ఇవ్వగలము దేవునికి అంటే ప్రియ దేవుని సంగమా, మనల్ని మనం దేవునికి అర్పించుకోవడం. మనల్ని మనం దేవా ఇదిగో ఐ హ్యావ్ ద బెస్ట్ థింగ్, నాకు నేనే శ్రేష్టమైనటువంటి బహుమానం. సరే కూర్చోమ్మ, నాకు నేనే సరి అయినటువంటి, నాకంటే నా దగ్గర విలువైనది ఏమీ లేదు, నేను దేవునికి నన్ను నేను అర్పించుకున్నాను. ప్రభా నేనేమో ఉపయోగపడగలనా, నేనేమో నిన్ను కనపరచగలనా? కెన్ ఐ షో యూ, కెన్ ఐ షో యూ ఇన్ మై ఆఫీస్ ప్లేస్, ఇన్ మై వర్క్ ప్లేస్, ఇన్ మై ఫ్యామిలీ, ఇన్ మై చర్చ్, నా సంఘంలో, నేను పనిచేసే స్థలంలో, నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను చూపించగలనా? హెబ్రీయులు రాసిన పత్రికలో మనం మాట్లాడుకుంటూ మనం చదువుకున్న మొదటి మూలవాక్యంలో ఆయన మనం రాసి చదువుతున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. ఈ ప్రశ్నలతో మనం ప్రారంభించుకోవాలి వర్తమానం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటకు మనం ఏ పాటి వారిమి, బట్ ఆయన నన్ను ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. పరలోకపు తండ్రి మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, హీ హ్యాస్ హిస్ సన్స్ ఇమేజ్ ఆన్ us. ఆ పరలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని యొక్క స్వారూపము మనలో ఏర్పరచబడింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ మహిమలో ఉన్నటువంటి ఆ మహిమ మన మీద ఉన్నది ప్రియ దేవుని సంఘం. ఈ దినాన్ని గమనించవలసిన విషయం ఏంటంటే, దేవునికి మనం ఇవ్వగలిగేటువంటి అద్భుతమైనటువంటి బహుమానం ఏమిటంటే, మనల్ని మనం దేవునికి అర్పించుకోవడం. దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని కనుగొన్నారు, దేవుని కనుగొని వారి సిద్ధపరిచి తీసుకొచ్చినటువంటి వారు ఏంటి, బంగారము, బోలము, సాంబ్రాణి తీసుకొచ్చి వారు పెట్టారు. ఈరోజు ఆ బంగారము నీవే, ఈరోజు ఆ సాంబ్రాణి నీవే, ఈరోజు నువ్వు ఆ వెండి నీవే. వారు వచ్చి ఆరాధన చేసి ఆ గిఫ్ట్స్ ఇచ్చి మరలా వెళ్ళిపోయారు. మనము వస్తాం, మనం ఆరాధన చేస్తాం, అర్పణలు అర్పిస్తాం, డ్రెస్ చూపిస్తాం, సెల్ఫీ తీసుకుంటాం, అని ఒక సెల్ఫీ, పాస్టర్ గారు ఒక సెల్ఫీ, వెంటనే స్టేటస్. క్రిస్మస్ వైబ్స్. ఏ వైబ్స్ అంటే నాకు ఏం అర్థమయ్యేది కదా అసలు. ఏంటి అసలు వైబ్స్ అంటే? క్రిస్మస్ వైబ్స్.
ట్రైనే ఇంకా స్టేటస్లన్నీ ఒక 20-30 స్టేటస్లు చూడడానికి కూడా ఒక సెకండ్లో టక్ మారిపోతుంటాయి. వెంటనే స్టేటస్. ఈరోజు సాయంత్రం ఎంతమంది స్టేటస్లు పెడతారు నాకు తెలియదు. మధ్యాహ్నం నుండే పెట్టేస్తారేమో. ఎన్ని పెట్టుకో, ఇలా తీసుకుని ఒక ఫోటో, అలా తీసుకుని ఒక ఫోటో. చాలామంది చర్చికి రావడం లేట్, ఎందుకంటే సెల్ఫీ తీసుకోవడం వల్ల లేట్ అయిందేమో అనిపించింది. సెల్ఫీ క్రిస్టియన్స్. నిజంగా సెల్ఫీ క్రిస్టియన్సే మనం. మనల్ని మనం చూసుకునే క్రిస్టియన్స్. వి థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్ మోర్ దెన్ అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని ఎరగనటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని తెలియనటువంటి వారు ఉన్నారు. నీ కుటుంబం, స్నేహితులు కానీ, బంధువులు కానీ యేసుక్రీస్తు ప్రభు ఎరగకపోయినట్లయితే, తెలియకపోయినట్లయితే నీవే కారణం. నీ ఎదుటి వాళ్ళు కానీ, పక్కింటి వాళ్ళు కానీ నీ యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియకపోయినట్లయితే నీవే కారణం. నీవే రీజన్. యు ఆర్ ద రీజన్. నీవే కారణం. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది మా చిన్నప్పుడు ఒక ఆయన వచ్చేవారు. ఒక వ్యక్తి వచ్చి మా ఏరియాలో మేము ఇసుక తోటలు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో క్రిస్టియన్స్ ఎవరున్నారని నేరుగా మా ఇంటికి తీసుకొచ్చేవారు. వారు మా బంధువులు కాకపోయినా, చుట్టాలకు. అక్కడ నుండి మమ్మల్ని అడిగి వాళ్ళు అక్కడ నుండి వారు వెళ్ళేవారు. దే కుడ్ ఏబుల్ టు నో దట్ సమ్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ స్ట్రీట్. ఎందుకంటే ప్రత్యేకంగా ఉండేది. మా నాన్నగారు ప్రత్యేకంగా ఉండేవారు, మా అమ్మగారు ప్రత్యేకంగా ఉండేవారు. ఆ ఇరుగు పొరుగు వారు అందరూ బూతులు ఆడుకుంటుంటే మా ఇంట్లో బూతులు వచ్చేవి కాదు. ఆ ఇరుగు పొరుగు అందరూ సినిమా పాటలు వస్తుంటే మా ఇంట్లో సినిమా పాటలు వచ్చేవి కాదు. ఆ సమయంలో DD1 వచ్చేది. ఆ టైంలో ఒక ప్రత్యేకమైన సమయం మహాభారత్ అని సౌండ్ వస్తే అందరింట్లో వచ్చేది, మా ఇంట్లో వచ్చేది కాదు. ఆ చిత్రలహరి అనే ఒక మ్యూజిక్ వచ్చేది. 70s పుట్టే వరకు తెలిసింది. ఆ మ్యూజిక్ రాగానే అందరింట్లో వినబడేది, మా ఇంట్లో వినబడేది కాదు. మా ఇంట్లో మా అమ్మగారు కానీ, మా అక్క చెల్లెలు కానీ ఈ బంగారం వేసుకోవడం ఎప్పుడు చూసేవాడిని కాదు. ఈ బంగారంతో ఎప్పుడు కనబడేవారు కాదు. వీళ్ళేంటి వేసుకోలేదు, వీళ్ళేంటి ఐబ్రోస్ షేప్ చేసుకోలేదు, వీళ్ళేంటి లిప్స్టిక్ రాసుకోలేదు, వీళ్ళేంటి దే ఆర్ సంథింగ్ వెరీ స్పెషల్ పీపుల్. ఒక ప్రత్యేకమైన కుటుంబం ఉంది అని ఒక ప్రత్యేకతను మా తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో నిలపగలిగారు. We may not have gold and all riches. We may not have big cars. We may not have something very special riches in this world. But we were having Jesus. మేము యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, we may not be perfect. మేము సంపూర్ణమే పరిపూర్ణమే అయిపోమని నేను చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుని మాత్రం కలిగి ఉన్నాం. ఒకసారి మా నాన్నగారు అన్నారు, ఏమన్నారు, ఇట్లాంటి పని మళ్ళీ నువ్వు చేస్తే ఇది దైవ గృహము, ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయినా పర్లేదు, నువ్వు ఇంట్లో ఉంటే ఉండు, ఒకటే క్లాస్, ఇది దేవుని గృహము, నువ్వు ఇంట్లో ఉండాలంటే ఇవి కారణం, లేకుండా వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, నో ప్రాబ్లం. నువ్వు ఉన్నావని కూడా లేవని కూడా నేను చింతించు. మాస్టర్ గారు, మా నాన్నగారు మాట్లాడుతున్నప్పుడు అట్లా ఉండేది. మేమందరం భయపడేవాను. వాక్యం చెప్తున్నప్పుడే కాదు, ఇంట్లో మాట్లాడినప్పుడు కూడా భయపడేవాను. ఈరోజు ప్రియ దేవుని సంగమ గమనించవలసిన విషయం ఏంటంటే, కుటుంబములుగా మన జీవితాల నుండి యేసుక్రీస్తు ప్రభుని చూపించవలసిన సమయం వచ్చింది. వీఆర్ సెల్ఫీ క్రిస్టియన్స్. వి బికమ్ సో సెల్ఫ్. వి కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్. సెల్ఫీ ట్రెండ్. సెల్ఫీ. ఈరోజు ప్రియ దేవుని సంగమని సెల్ఫీ తీసుకోవద్దని అంటలే. ఆరాధన అయిపోయిందా సెల్ఫీ తీసుకుందాం, మనందరం కూడా తీసుకుందాం, నో ప్రాబ్లం. ఈ అడగడం ప్రాబ్లం అయిందనుకో, అడగండి, నో ప్రాబ్లం, మనం సెల్ఫీ తీసుకుందాం, నో ప్రాబ్లం. అది కాదు, అది ఇంపార్టెంట్. ప్రియ దేవుని సంగమా, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వీఆర్ దేర్ టు షో జీసస్. యేసుక్రీస్తు ప్రభుని కనపరచు. వారు వచ్చారు, వారు జ్ఞానులు వచ్చారు. దే కుడ్ ఏబుల్ టు ఫైండ్ జీసస్, దే కుడ్ ఏబుల్ టు వర్షిప్ జీసస్, దే కుడ్ ఏబుల్ టు ఆఫర్ గిఫ్ట్స్ అండ్ దే వెంట్ అగైన్. వారు వెళ్ళిపోయారు, ఆనందిస్తూ సంతోషిస్తూ వెళ్ళిపోయారు. ప్రియ దేవుని సంగమా, మన సంగతి ఏమిటి? ఈ దినాన్ని దేవునికి నువ్వు ఇచ్చేటువంటి బహుమానం ఏమిటంటే, నీకు నీవుగా దేవుని యొక్క ఆధిపత్యమునకు, దేవుని యొక్క ప్రభుత్వమునకు, మన దేవుని యొక్క చిత్తమునకు లోబడ్డానికి దేవుడు పిలుస్తున్నాడు. 5 నిమిషాలు మాత్రమే ఉంది, మనం తలలో ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మనం బిజీగా వెళ్ళిపోతాం. తర్వాత మనం కాదనుకున్న మన బంధువులు, మన స్నేహితులతో we'll celebrate our day. Before that, before celebrating festival, before celebrating tradition,
Let's celebrate Jesus. Celebrating Jesus is nothing but offering ourselves to Jesus. Let's give the best gift today. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి బహుమానం ఇద్దాము దేవునికి. మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. లార్డ్, ఐ విల్ బి ఫర్ యూ. నువ్వు నా కొరకు పుట్టావయ్యా, నువ్వు నా కొరకు జన్మించావు, నువ్వు నా కొరకు మరణించావు, నువ్వు నా కొరకు సిలువ మరణము పొందావు. You were crucified. You are carrying cross for me. సిలువ మరణము పొందినంతగా ప్రభా నువ్వు నా కొరకు సిలువ మరణం పొందావు. ఇదిగో ప్రభా, నేను నీ కొరకు జీవిస్తాను. ఇన్ రెస్పాన్స్ టు మై సేవియర్. ఈ ప్రత్యేకమైన దినమనాడు ఒక మాట దేవునికి చెప్పగలవా? దేవా, నేను నీ కొరకు జీవిస్తాను. లార్డ్, ఐ ఆఫర్ మై లైఫ్ టు యూ. ఇమ్మానుయేలును దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలును దేవుడు నీకున్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నీ పక్షమున ఉన్నాడు, నీ కుటుంబము పక్షమున ఉన్నాడు. హి ఇస్ దేర్ ఫర్ యూ. డోంట్ వరీ. యు హ్యావ్ జీసస్. బీ హ్యాపీ టుడే. యు హ్యావ్ జీసస్. దేవుడిని సంఘముతో మాట్లాడుతాను. నేనున్నాను నీతోనే, నీ కుటుంబముతో ఉన్నాను, నీ ఒంటరితనంలో ఉన్నాను, నీ కష్టంలో ఉన్నాను, నీ అవమానంలో ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్, ఆల్ యువర్ డౌట్స్, ఆల్ యువర్ ఫియర్స్, ఆల్ యువర్ ఫ్యూచర్. ఐఎమ్ దేర్ విత్ యూ. ఇదిగో నేను ఉన్నానని చెప్పి నీ కుడి చేతిని పట్టుకుని నడిపించి దేవుడు నీ పక్షం ఉన్నాడు. నీ తల్లి మర్చినా, నీ తండ్రి విడిచినా, నువ్వు ఒంటరిగా ఉన్నా, దుఃఖములో ఉన్నా, అవమానములో ఉన్నా, ఈ ప్రత్యేకమైన దినమునాడు నీ ప్రియులను నువ్వు కోల్పోయి దుఃఖముతో ఏడుస్తున్నా. You may be remembering your beloved, and Jesus Christ is remembering you this morning. He is there with you. He loves you more than anybody else in this world. ఈ లోకంలో అందరికంటే అధికంగా నిన్ను ప్రేమించే దేవుడు. Nobody can save you. Nobody can give salvation. Only Jesus. Only Jesus. Only Jesus is the answer. Only Jesus is the peace. Only Jesus is the only joy. ఈరోజు యేసే ఆనందము, యేసే సమాధానము, యేసే విడుదల, యేసే శాంతి, సమాధానము, నెమ్మది అన్నది. If you don't accept Jesus, today is the blessed day to accept him as your king, as your savior, as your Lord. He is going to change all your life. నీ జీవితాన్ని, బ్రతికాంతని మార్చేటువంటి యేసు క్రీస్తు ప్రభుని నువ్వు అంగీకరించగలిగితే చాలు. He can make all things new again. నీ జీవితం అంతటిని మరలా నూతన పరచడానికి ఇష్టపడతాడు. నీ బ్రతుకునంతటిని నూతన పరచడానికి ఇష్టపడతాడు. ప్రియ దేవుని సంఘం, దేవుని సన్నిధిలో అందరూ కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటు చూడవద్దు. ఏమీ జరగట్లేదు. అందరూ కళ్ళు మూసుకుని హృదయం అంతటితో అడుగుదాం. నేను ఒక పల్లవి పాడుతున్నాను. ఆ పల్లవి అయిపోయేసరికి ఒక నిర్ణయం తీసుకుని, దోస్ హు వాంట్ టు గిఫ్ట్ యువర్ లైఫ్స్, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుకి మీ జీవితాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారో, ఈ దినము కంటే ఆశీర్వాదకరమైనది మరొకటి లేదు. నేడే ప్రత్యేకమైన దినమాడు. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకపోయినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుని ఇప్పటి వరకు నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి నువ్వు అంగీకరించలేకపోయినట్లయితే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, ఇఫ్ యు వాంట్ టు ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్, నీ హృదయంలోనికి, నీ మనసులోనికి, నీ బ్రతుకులోని యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోవాలనుకుంటున్నట్లయితే, యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్, నీకు రక్షకుడుగా, ప్రభువుగా నువ్వు అంగీకరించుకున్నట్లు ఇష్టపడుతున్నట్లయితే, ఈ పల్లవి తర్వాత మీకు సమయం ఇస్తాను. ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి. Hallelujah. Jesus name above all names. Hallelujah. Jesus. Oh, hallelujah. Name above all names. Oh, hallelujah. Beautiful Savior.
రక్షక మహిమా స్వరూప మారియే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనకు తోడుగా నీ కన్నీటి, నీ ఒంటరి, నీ కష్టం, నీ దుఃఖం కలిగిన దేవుడు ఆయన నీ పక్షాన. యేసు ఉన్నత నామము, యేసు ఉన్నత నామము హల్లెలూయా మహిమా స్వరూప హల్లెలూయా ఆయన ఆరాధిద్దాం, ఆయన నామాన్ని కనపరచు. మనకు తోడుగా Jesus gave him all name. Jesus, His name only all name. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము మాత్రమే. Glorious గట్టిగా చెప్పబడిన దేవుని నామమున let's celebrate Jesus once again. He is Alpha and Omega. Oh, we worship you, worship. గట్టిగా చెప్పబడిన దేవుని స్తుతి. Praise you, Jesus. Adore you, Jesus. Worship you, Lord. Exalt you, Lord. నీ నామమే పైకెత్తుతున్నాము, నీ నామమునే పూజిస్తున్నాము. నీవే దేవుడవు, నీవే ప్రభువు, నీవే రక్షకుడవు, నీవే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేలాది దూతల చేత కొనియాడబడుతున్న అతి పరిశుద్ధ ప్రభువా, నీకు థాంక్ యూ నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తుంది. ఈ దినము నాయన ఎవరైతే నిన్ను అంగీకరించారు, ఎవరైతే నిన్ను స్వీకరించారు, ఎవరైతే మొట్టమొదటగా ఈ దినమును నిన్ను అంగీకరించారు, those who have accepted you, ఎవరైతే నిన్ను రక్షకుడుగా, ప్రభువుగా, దేవుడిగా అంగీకరించారు నాయనా, వారందరినీ మీరు స్వాధీనపరచుకోండి. ఈరోజు మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరించారో హృదయాల్లో చేతులుంచి ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఆన్ దిస్ స్పెషల్ డే I will accept you. I am accepting you as my Savior, as my King, as my Lord. నా ప్రభువుగా, రక్షకుడిగా నేను నిన్ను అంగీకరిస్తున్నాను ప్రభు, నిన్ను స్వీకరిస్తున్నాను ప్రభు. హృదయమంతటితో అంగీకరించి, హృదయమంతటితో మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం.
హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించిన వారు ఈరోజు ఇక మీద నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటాను, యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవిస్తాను, యేసుక్రీస్తు ప్రభు నాకు దేవుడు అని ప్రభు అని ఒప్పుకుంటున్న వారు మాత్రమే ఎవరన్నా ఉన్నట్లయితే మీరున్న స్థలంలో అట్లా అందరు కళ్ళు మూసుకుని ఉంటుండగా లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ జీసస్ టుడే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించుకోండి. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. నిలబడిన వారిని కూర్చోండి. మరొక సమయం, మరొక అవకాశం. నేడే రక్షణ దినం. ఈరోజే అద్భుతమైనటువంటి అవకాశం. ఓ హల్లెలూయా. ఈ రోజు నుండి యేసుక్రీస్తు ప్రభువే నీకు దేవుడు. ఆయన నీ కొరకు వచ్చి ఉన్నాడు. He came to save you. He loves you so much that he died for you. ఆయన ఎంతగానో ప్రేమించుచున్నాడు కాబట్టి ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నటువంటి దేవుడు. ప్రభువా, ఈరోజు నిన్ను అంగీకరించినటువంటి బిడ్డలందరిని బట్టి మీ నామమహిమ చెల్లిస్తాను. రక్షకుడు వారి జీవితంలో ఉదయించినందుకు తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం. ఈ దినము నాయన నీ బిడ్డలు నిలిచి ఉండగా, నిన్ను అంగీకరించనని చెప్పి ఉండగా ప్రభువా నాయనా, ప్రభువా మరొకసారి పరలోక రాజ్యంలో ఈ దినము పండుగ అవుతుంది ప్రభా. ఎందుకంటే ఒక పాపి రక్షించబడట కంటే శ్రేష్టమైనది, విలువైనది ఏం లేదు. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా చెప్తాం ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మరి ఈరోజు చాలా సంతోషం. నిజంగా క్రిస్మస్ జరిగింది. ఎందుకంటే పరలోకంలో ఒక పాపి రక్షించబడితే, అనగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించగలిగితే ఆ పరలోకంలో పండగ జరుగుతుంది. కాబట్టి ఈ దినాన్ని మన సంఘంలో, అలాగే ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. వారిని పాస్టర్ గారి పర్మిషన్తో వారిని నేను ఐ వాంట్ టు షో దెమ్, అన్ని విషయాల్లో వారు ప్రార్థన చేయలాగున ఎవరైతే నిలబడ్డారో దయచేసి రండి ప్లీజ్. ఎవరు సిగ్గుపడవద్దు, భయపడవద్దు. ఎవరు ఇప్పుడు ప్రార్థనలో నిలబడ్డారో దయచేసి ముందుకు రండి. యేసుక్రీస్తు ప్రభుని ఈరోజు అంగీకరించిన రండి, రండి, రండి. వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్, వావ్, వావ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాన్న ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినట్లయితే త్వరగా ముందుకు రండి. మీ అందరి కొరకు ప్రార్థన చేద్దాం. కమ్ ఆన్ ఆస్వాల్డ్ ఫినెస్, వెరీ గుడ్. ఓ ప్రైజ్ గాడ్. ఇంకెవరైనా నేడే రక్షణ దినం. అందరు గట్టిగా చెప్పండి, దేవుని నామాన్ని మహిమపరచు. దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇది రక్షణ దినం, ఇది పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. సంగమంతా కలిసి సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. వీళ్ళందరూ 1/1/2022 బాప్తిసానికి వారికి ఏ ఆటంకము కలగకున్నట్లు సంఘమంతా కూడా ప్రార్థన చేయండి. ఆ రోజు నుండి ఇంకా లైసెన్స్డ్ గా, అంటే పరలోకము నుండి లైసెన్స్డ్ గా దేవుని సంఘములో సభ్యులుగా చేర్చబడతారు. కాబట్టి అనుదినము ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మీ బిడ్డలను మీరు స్వాధీనపరచుకోండి. ఈ దినము మిమ్మల్ని అంగీకరించారు. ఈ క్రిస్మస్ దినము నాడు, ఈ 25th దినము నాడు నాయన ఒక అద్భుతమును సంఘములో మీరు చేశారు. రక్షణనిచ్చారు ప్రభా.
వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ టుడే. ఎస్ లో పరలోకములో వీరిని బట్టి మీరు ఆనందిస్తున్నారు ప్రభా. పరలోకములో ఓ ఆనందము సంతోషము జరుగుతుండగా సంఘమంతా మేము ఏకీభవిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ దినం మొదలుకొని వారు బ్రతుకు దినములంతటికి యేసుక్రీస్తు ప్రభువుగా రక్షకుడిగా దేవుడిగా ఉండినట్లు నన్ను వీరిని మీరు స్వాధీనపరచుకుని వీరిని దీవించి ఆశీర్వదించి సిద్ధపరచమని వీరిని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. అయితే అర్పణలో అర్పించే ముందుగా వీళ్ళ ముందుగా ఈ కానుకల నిమిత్తము అలాగే సంఘం అంతటి కొరకు మన మధ్యన బ్రదర్ సత్యానందం గారు ఉన్నట్లయితే సంఘ పెద్దలు సత్యానందం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దాని ముందు వచ్చి ప్రార్థన చేయబోతుండగా కొన్ని ప్రకటనలు జాగ్రత్తగా వినండి. ప్రియదేవుని సంఘమా, బ్యాప్టిజమ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు సిద్ధపడండి. మీ పేర్లు ఇంకా ఇవ్వాల్సిన వారు, ఈరోజు వచ్చిన వారు జనవరి 1వ తారీఖున బ్యాప్టిజమ్స్ ఉన్నాయి. ప్రియదేవుని సంఘమా, 28, 29 తారీఖుల్లో మనకి సాయంత్రము 6:30 గంటల నుండి 8:30 గంటల వరకు, లేకపోతే 8 గంటల వరకు 6:30 to 8 మనకి ఈ 2 ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. మంగళవారము, బుధవారం ఈ 2 రోజులు సంఘమంతా ఎవ్వరు మిస్ అవ్వద్దు. సంఘమంతా రండి. ఆ రోజు పాస్టర్ గారు, పాస్టమ్మ గారు సంఘమంతా కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని దీవిస్తారు కుటుంబాలుగా. కాబట్టి ఆ ఆశీర్వాద కార్యక్రమంలో మిస్ అవ్వద్దు. ఆ 2 రోజులు ఉపవాసం ఉండి రావడానికి ప్రయత్నం చేయండి. ఒకళ్ళు ఆరోగ్య కారణాలను బట్టి, వయసు కారణాలను బట్టి మీరు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు మాత్రం మిస్ అవ్వద్దు. ఆ 2 రోజులు రండి. ఒకరోజు వెళ్దాంలే, ఒకరోజు ఆప్ చేద్దాం అట్లా వద్దు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి ఎన్నో అపాయములు, ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మనల్ని బ్రతికించి దేవుడు మనల్ని నడిపించున్నాడు. కాబట్టి ఆ 2 రోజులు సాయంత్రం 6:30 నుండి 8, 1 గంటన్నరే సమయానికే ముగించేస్తున్నాం. మీరు దయచేసి గమనించండి, సమయానికే ముగిస్తున్నాము. మీరు ఆలస్యమైనా మేము ఆలస్యం చేయట్లే, ముగించేస్తున్నాము. దయచేసి గమనించి సమయాన్ని పాటిస్తూ 6:30కే రండి, 8 గంటలకి మనం ముగించుకుందాం. అట్లాగే ప్రియ దేవుని సంగమా, బ్యాప్టిజమ్స్ తీసుకోవడానికి పేర్లు ఇచ్చారు, వారు ఖచ్చితంగా 2 రోజులు రావాలి. ఆ తర్వాత మీకు బ్యాప్టిజం క్లాసెస్ కూడా ఉంటాయి. రేపు మరలా తిరిగి ఆదివారము ఆరాధనకి మనకి చర్చిలోనే జరుగుతాయి. యథావిధిగా 4 ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ 4 ఆరాధనలో సంఘమంతా కూడా పాలు పంచుకోండి. ఇంకా రేపు ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారం, అంతే కదన్నా, లాస్ట్ సండే, ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారము. కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వద్దు. మీ మాస్క్ అది వేసుకుని తగిన జాగ్రత్తలతో మనము దాన్ని నిర్వర్తిస్తున్నాము. దయచేసి ఏదో ఒక ఆరాధనకి 7 గంటలకు ప్రారంభించబడి 11:45 గంటల వరకు, 11:45 నిమిషాల వరకు 4 ఆరాధనలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే సంఘము కొరకే. కాబట్టి ఏదో ఒక ఆరాధనలు, ఏదో ఒక సమయం, ఏదో ఒక గంట, కంప్లీట్ 1 అవర్, ఆ పూర్తి గంట అంతా కూడా ఆరాధన చేసడానికి మిస్ అవ్వకుండా దేవుని ఎట్లా కృతజ్ఞత కలిగి, భయం కలిగి, భక్తితో రేపు ఆరాధనలో సంఘమంతా కనిపించవలసిందిగా సంఘ కాపరిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను, కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, రేపు రావాల్సిందిగా ప్రభు నామం మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ప్రియ దేవుని సంఘమా, 31st అలాగే 1st జనవరి 31st సాయంత్రము 8:30 గంటల నుండి 12:30 గంటల వరకు, ఉదయం 12, రాత్రి 8:30 to 12:30 ఇక్కడే ఆరాధన ఉంటుంది. ఈ స్థలంలోనే, చర్చ్లో ఉండదు, ఒకే ఆరాధన ఉంటుంది 31st నైట్. అలాగే జనవరి 1st ఉదయము 9 గంటల నుండి 11 గంటల వరకు, ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు జనవరి 1st. 11 గంటలకు వస్తే అంతా అయిపోతుంది. ఈరోజు చాలామంది అట్లనే వచ్చారు. కానీ ఇప్పుడు దేవుని సంగమా,
మేము ప్రారంభించినప్పుడు అయితే ఒక 2 rows 3 rows ఫిల్ అయి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే సంఘం అంతా ఇంతమంది సంఘం ఉన్నారు, ఇంతమంది మీరు మొదటి వర్తమానం లేకపోతే ఆరాధన అంతా మిస్ అయ్యారు. సో అట్లా ఉండకుండా దయచేసి ప్లీజ్ 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 డూ కమ్ ఇన్ టైం. దయచేసి సమయానికి రావాల్సిందిగా మీ అందరినీ ప్రభు నామమున కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో మనందరం లేచి నిలబడదాం. మన సంఘ పెద్దలు సత్యనందం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఆశీర్వాదం తర్వాత అందరూ గుమ్ముగా ఒకసారి దిగిపోవద్దు. మనందరికీ తెలుసు అంకుల్ ఇలా పైకి వచ్చి మనందరికీ తెలుసు నియమాలు నిబంధనలు. మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. మాస్క్ వేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నెమ్మదిగా ఒకరినొకరు పలకరించుకొని నెమ్మదిగా దిగవలసిందిగా ప్రభు నామని కోరుతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, దయగల తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రులు ప్రభువా. ఇదిగో నీ సేవకుడు సెలవు ఇచ్చినట్లుగా ప్రభు, ఈ దినము ఒక అద్భుతమైన దినము తండ్రి. ఒక పాపి రక్షించడ పరలోకములో సంతోషం, ఆనందం, గొప్ప పండగ తండ్రి. ఇదిగో 10 మంది జనాన్ని ప్రభువా, వారు నాయన నీకు సమర్పించుకున్నారు ప్రభువా. వారు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రభువా. ఆ నిర్ణయంలో నిలిచి ఉండిలాగున ప్రభువా, నీ శక్తి, నీ ఆత్మ, నీ సహాయం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు తండ్రి వెనక్కి తిరగకూడదు తండ్రి. నాయన నీ ఆత్మ సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం. యేసయ్య నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన సంఘమునైనా అర్పించి ఉన్నారు ప్రభువా. అర్పించిన ప్రతి అర్పణను కూడా దీవించి ఆశీర్వదించండి. వారి చేతి పనిని దీవించి ఆశీర్వదించండి. వారి పనుల్లో మీరు ఉండండి ప్రభువా. నాయన ఈ అర్పణ కంటే అతి ప్రాముఖ్యంగా ఈ దినాన్ని తండ్రి ప్రభువా, ఉన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రభువా మమ్మల్ని మేము అర్పించుకునే కృప దయచేయమని వేడుకొనిచున్నాం. సహాయం చేయండి ప్రభువా. ఇంకా మాలో అనేకమైన బలహీనతలు ఉన్నాయి, అనేకమైన వ్యతిరేకమైన కార్యములు ఉన్నాయి. అవన్నీ కూడా మా నుంచి దూరపరిచి లయపరిచి నాయన నీవు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధులు ఉంటాకు సహాయం చేయమని ప్రభువా మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని నాయన ఇదో తండ్రి ప్రభువా. తండ్రి వాసినెట్ సర్వీస్కి అలాగే నాయన ప్రభు ఫస్ట్ సర్వీస్ కూడా మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని శ్రద్ధగా వచ్చిన వారిని అందరినీ ప్రభు నామమున, ప్రభు యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని సంఘమునకు ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి వీలైతే చప్పట్లు కొడుతుంది వారిని ఆహ్వానిద్దాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. వస్తూ ఉండండి. మా సంఘము ఇక్కడ సత్యం జంక్షన్ SBI ఆపోజిట్లో DAR ప్లాజాలో ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది. రోడ్డు మీద కనబడుతుంది. వివేకానంద కళ్యాణ మండపం దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. దయచేసి రండి, ప్రతి ఆదివారం రండి. దేవుడు మిమ్మల్ని దీవించలాగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వచ్చినందుకు ప్రభు నామమున మీకు ఆశీర్వాదములు, దీవెనలు సంఘం తరపున పలుకుతున్నాం. ప్రియ దేవుని సంఘమా, నిన్నటి దినాన్న చారిటీ జరిగింది. ప్రభు మహిమార్థము దేవుడు యవనస్తుల్ని దగ్గర 30 మంది యవనస్తులు 30 వరకు యవనస్తులు పాలు పంచుకోవడం జరిగింది. ఆశీర్వాదకరంగా జరిగింది. ఇంకా సెకండ్ పార్ట్ A అయింది, పార్ట్ B రిమైనింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని సంఘమా, ఎవరైనా ఈ చారిటీ పేదలను ప్రేమించి ఈ పండగ సందర్భంగా పేదవారిని ప్రేమించి అందులో పాలు పంచుకోవడానికి మీరు ఎవరైనా మిస్ అయ్యి ఆఫరింగ్ ఇవ్వలేనట్లయితే తమ్ముడాలు ఉన్నారు, తమ్ముడు చందు, రమేష్, ప్రవీణ్ ఉన్నారు, వారికి మీరు అందించవచ్చును. ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ నెమ్మదిగా వెళ్ళవలసిందిగా ప్రభు నామమున కోరుతున్నాం. మా దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ కృపా కనికరములను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి ఈ సమయమును ఆశీర్వాదకరమైన దినముగా ఉంచారు. నేను ఈ దినమును నేను సంఘములో వచ్చినటువంటి బిడ్డలను మీరు రక్షించుకున్నారు. రక్షకుడిగా వారి జీవితాల్లో మీరు పుట్టి ఉన్నారు, మీరు ఉదయించున్నారు. దాన్ని బట్టి మీ నామను మహిమ చెల్లిస్తాం. సంఘం అంతటిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నీవు వారి కొరకు ఉన్నావని మీరు మాట్లాడి ఉన్నారు. కాబట్టి వారి జీవితాలను మీరు స్వాధీనపరచుకోండి. వారి జీవితాలను మీ ఆధీనంలో ఉంచుకోండి. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను, వారి జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బందిని, ప్రతి ఒంటరితనము మీరు ఎరగనది కాదు ప్రభా. యు నో ఆల్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితంలో జరుగుతున్న ప్రతి స్థితిని మీరు ఎరుగుతారు. కాబట్టి లార్డ్, ఐ వాంట్ యూ టు హ్యాండిల్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ కండిషన్. మీరు మా జీవితంలో ప్రతి పరిస్థితిని స్వాధీనపరచుకొని మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని అడుగుచు. ఈరోజు మీరు చేసిన కార్యమంతను బట్టి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడిన సంఘమంతటికి, నూతనంగా వచ్చిన బిడ్డలకు, మరి ముఖ్యంగా ఈరోజు రక్షింపబడినటువంటి బిడ్డలకు తోడై ఉండి సర్వసత్యమును సంఘమంతటిని నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి నెమ్మది కలిగి సంతోషంగా వెళ్ళవలసిందిగా ప్రభు నామని కోరుతున్నాను.